మాజీ కేంద్ర మంత్రి కృష్ణరాజు గారి స్వగ్రామంలో ఆయన పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అయితే ఆయనకు సంబంధించి ఆశయాలు ముందుకు తీసుకువెళ్లేందుకు ఈ గ్రామంలో పెద్ద ఎత్తున మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించారు. ఇదే విషయం మనతో మాట్లాడడానికి పశ్చిమ గోదావరి జిల్లా ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షులు ఉండి వాసు గారు ఉన్నారు. సార్, ఇంతటి బృహత్తర కార్యక్రమానికి కృష్ణరాజు గారు భార్య శ్రీకారం చుట్టారు. చాలా రెస్పాన్స్ చాలా బాగుంది. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తారా? ఇంకా చాలా జరుగుతాయి. ఎటువంటి స్టార్టింగ్ అంటే ఇలా స్టార్ట్ చేశారు ఈ పుట్టినరోజుకి. ఇంకా వచ్చి కొలితే ప్రతి పుట్టినరోజుకి ఇంకా దీనికన్నా ఎక్కువ చేద్దామని అభిమానులందరూ చాలా సంతోషంగా ఉన్నాం. ఆవిడకి సపోర్ట్గా ఉండి ఆవిడ ఎదురు ఉంటే మేము ఇంకా చాలా చేస్తాం కార్యక్రమాలు. షార్టబుల్ ద్వారా ఫస్ట్ టైం జరుగుతుంది ఇది. ఎప్పటి నుంచో 4 ఏళ్ళు బట్టి కూడా మా చిన్నప్పటి నుంచి కృష్ణ గారి అభిమానులు మేము. ప్రభాస్ గారి ఎంటర్ అయినప్పుడే ఫస్ట్ నేనే ఫాన్స్ పెట్టి ఫస్ట్ ఫోటో బయట తీసుకొచ్చి ఫాన్స్ పెట్టిన నేనే. అప్పటి నుంచి చాకరం బోల్ చేస్తున్నాం. కానీ ఇలాగ ఒక ట్రస్ట్ ద్వారా చేస్తాం, ఇదే ఫస్ట్ టైము. అది కృష్ణరాజు గారి ద్వారా మాకు అవకాశం వచ్చింది. శ్యామలాదేవి గారు మేడం గారు మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి చేయాలి, మనం కృష్ణరాజు గారి పేరు నిలబెట్టాలి, ఆశయాలు ముందు తీసుకెళ్ళాలంటే అందరం ఉన్నాం. ఇంకా బోల్ చేయాలని మాకు కోరుకుంది. అందులో తొందరలో కృష్ణరాజు గారి విగ్రహం కూడా పెడతామండి, కాంచి విగ్రహం కూడా. అది మొగల్తూరులో పెట్టాలని మా కోరిక. అది కూడా తొందరలో జరుగుద్ది. అంటే మీరు పెట్టిస్తారా లేకపోతే ప్రభుత్వం అభిమానుల కింద మేమే పెట్టాలండి. వాళ్ళు పెట్టక రెడీగా ఉన్నారు. కానీ అభిమానుల ద్వారా మేము మాకు ఎంత విలువ ఇచ్చారో కృష్ణరాజు గారు సొంత మనుషులో చూసుకున్నారు. ప్రభాస్ గారి కృష్ణరాజు గారి ఫ్యామిలీ సూర్యనారాయణ గారు అందరూ. అందువల్ల వాళ్ళ కుటుంబానికి ఆయన్ని దేశం అంతా తెలియాలి ఆయన విగ్రహం గురించి. మీకు కృష్ణరాజు గారికి ఉన్న అవినాభావ సంబంధం ఏంటి? నేను ఊహ తెలిసినప్పటి నుంచి నాకు ఇంచుమించు 35 ఏళ్ళ పైన అవుతుంది కృష్ణ గారి అభిమాని. చిన్నప్పటి నుంచి సినిమా చూస్తాం తెలిసిన కాంచి. తర్వాత నాకు కొంచెం వయసు వచ్చాక ప్రభాస్ ఇండస్ట్రీకి వస్తాం. ప్రభాస్ నేనే స్టార్ట్ చేస్తాం. సూర్యనారాయణ గారేమో సొంత కొడుకులో చూసినవాడు. ఆయన చాలా ఇదిగా ఉండేవారు ఫ్యామిలీ మెంబర్గా చూసినారు మమ్మల్ని. అందువల్ల ఫ్యామిలీ అంటే మాకు విపరీతమైన ఇష్టం. ఇంకా ఆ ఫ్యామిలీ తర్వాత ఏదైనా మా జీవితంలో అది. దాదాపు నరసాపురం పార్లమెంటు పరిధిలో ఏ గ్రామంలో చూసినా ఆయన అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఇప్పటికి కూడా కనిపిస్తున్నాయి. ఏం చెప్తారు సార్? ఇప్పుడు అందరూ కూడా అదే అనేది. వాటర్లో ఎవరిని అడిగినా కృష్ణ గారు బోల్ చేశారు. ఆయన్ని వదులుకున్నామని బాధ అందరికీ ఉంది. అప్పుడు ఆయన ఓడిపోయినప్పుడు అందరూ బాధపడ్డారు. మళ్ళీ ఆయన ఆశయాలు రాజకీయంగా కానీ సేవల కింద కానీ ఎదకెళ్ళని కోరుకున్నాం అభిమానులందరం. కృష్ణరాజు గారి ఆశయాలను ఇంకా ముందుకు తీసుకువెళ్లేందుకు వారి భార్య శ్యామలాదేవి గారు కూడా రాజకీయాల్లోకి వస్తారనే ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అది ప్రసారం మాత్రమే, అది పూర్తిగా మాకు తెలియదండి. కానీ ఆవిడ ఏం చేసినా వెనకాల మేము ఉంటాం అభిమానుల కింద. అది మా హీరో ప్రభాస్ గారికి వాళ్ళందరూ సపోర్ట్ కూడా ఉంటుంది. అంతా ఒకే ఫ్యామిలీ. అది వాళ్ళు ఏం చేసినా వెనకాల మేము ఉంటాం కంపల్సరీగా. అది మాకు ఏమైనా రెడీ, వాళ్ళ కోసం ఏం చేస్తాకైనా మేము ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాం అభిమానులుగా. అయోధ్య రామాలయానికి సంబంధించి ప్రారంభోత్సవంలో అన్న సమారాధనకు పెద్ద ఎత్తున ప్రభాస్ విరాళం ఇచ్చారని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అది అఫీషియల్ కాదండి. ఇంకేమీ అది వచ్చినాయి యూట్యూబ్లో అయ్యాయి. అది అఫీషియల్గా అయితే ఏం చెప్పలేదు ఎవరైనా. అందువల్ల మేము అది కూడా అఫీషియల్గా అనుకోవట్లేదు. అది అటేపు నుంచి ఏమీ లేదండి. వాళ్ళు కూడా ఏం చెప్పలేదు మాకు. అంటే మీ దాకా కూడా ఏమీ సమాచారం రాలేదు? ఏమీ లేదు. అది ఫేక్ అనే అనుకుంటున్నాం మేము. అఫీషియల్గా అయితే మీడియాకి వస్తుంది కదా అంతానే. హీరో గారు చెబుతారు, హీరో గారు చెప్పలేదు. హీరో గారు చెప్పాక ఏదైనా నిజం. అంటే మెడికల్ క్యాంప్కి పెద్ద ఎత్తున పేషెంట్లు వస్తున్నారు, ఇంకా వస్తూ ఉన్నారు కూడా. ఇంత పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమం ఇక్కడ చేపట్టడం ఎలా ఉంది సార్? చాలా సంతోషంగా. అందులో ఈయన చెన్నకేశవ అని కృష్ణరాజు గారి ఫ్యామిలీకి హనుమంతు లాంటి వ్యక్తి. ఈ పక్క ముత్యాలపల్లి ప్రభాస్ గారికైనా కృష్ణరాజు గారికైనా శ్యామదేవి గారి సూర్యనారాయణ గారికైనా చాలా కావాల్సిన వ్యక్తి. వీళ్ళు ఈ గ్రామంలో వీళ్ళే ఉంటారు. ఈ ఉద్దేశం కూడా తెలుసుకోండి ఎంత ఆనందంగా ఉన్నది అందరూ. మీకు కృష్ణరాజు గారికి ఉన్న అవినాభావం సంబంధం ఏంటి? మాకంటే అంటే మేము సాదాసీదాగా తిరిగిన వాళ్ళు కుర్రోళ్ళు. ప్రభాస్ వాళ్ళ నాన్నగారు చినరాజు గారు బీజేపీ పార్టీ అని మేము ఏదో పెట్టుకుని బీజేపీ పార్టీలో జాయిన్ అయితే చినరాజు గారు పిలిపించి చినరాజు గారు మమ్మల్ని ఇంతటి వాళ్ళని చేసి ముత్యాలపల్లిలో అంటే చిన్న కుర్రోళ్ళని ఇద్దరు ప్రెసిడెంట్ చేసిన ఘనత అయింది. పెద్దరాజు గారు చినరాజు గారిది. అలాగే ఎంపీటీసీలని ఇద్దరు ఎంపీటీసీని చేయించారు చిన్నవాళ్ళని. ప్లస్ మెంబర్లు కానీ చైర్మన్ కానీ అసలు రాజకీయం తెలియని వాళ్ళని చేసిన ఘనత చినరాజు గారికి పెద్దరాజు గారికి మా కుటుంబం. మీ గ్రామంలో ఎలాంటి పెద్ద కార్యక్రమం జరగడం మీకు ఎలా ఉంది? మాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మా మేడం గారు అసలు అంటే ఎంత యాక్టివ్గా చేస్తున్నారంటే అసలు చెప్పడానికి లేదండి మాకు. ఎందుకంటే ఇప్పుడు చూస్తే ఇప్పుడు అంటే చూపిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే. ఇలాంటి కార్యక్రమాలు ఈ రోజుతో కాదు ఇంకా ముందు చేస్తామని కూడా చెప్తున్నారండి. ఇది ఫస్ట్ స్టార్టింగ్ అండి. ఇది ఇంచుమించు ఎలా ఉందని చూసారుగా. అది మనం చెప్పేది ఏం లేదండి. నెక్స్ట్ మరి మా మేడం గారు ఏమంటారో, ప్రభాస్ గారు, విజయబాబు గారు, నరేంద్ర గారు వీళ్ళందరూ ఎలా ఉంటారో మరి. శ్యామలాదేవి గారు రాజకీయాల్లోకి వస్తే మీ పాత్ర ఎలా ఉండబోతుంది? అనుమతిని కదండి వాళ్ళకి నేనైతేనే. ఇంకా వాళ్ళు ఎలా ఉంటే అంటే ఇంకా హనుమంతుడు అంటే ఇంకా శ్రీరామచంద్రుడికి హనుమంతుడే కదండి. ఇంక వేరే ఎవరో భగవంతుడు అట్టుకు చెట్టినా ఇంకా ఏం తెలియదండి ఆయనకి. ఆయనే అలాగే వాళ్ళేనండి మాకు.
తర్వాత మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.